నమస్తే. ఎలా ఉందన్న సత్తెనపల్లి నియోజకవర్గం ఏ విధంగా ఉంది ఇప్పుడు రాజకీయం? ఇక్కడైతే ఎన్డీఏ గెలవడానికి మంచిగా ఊపుందండి. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఖచ్చితంగా 3 పార్టీలు కలిపిన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కన్నా లక్ష్మీనారాయణ అత్యుతమైన మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు. తప్ప ఈ దరిద్ర పాలన పోవాలన్నా కూడా, ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా కూడా చెత్త మీద పన్నేసి కరెంటు బిల్లు పెంచి ప్రతి మానవుడి మీద ఎంత ఇబ్బంది కలగాలో అంత ఇబ్బంది కల్పించారు. ఈ దరిద్ర పాలన పోతే కానీ ప్రతి ప్రజలు దయనీయంగా గుండెల మీద చేసుకొని బతకగలుగుతాడు. కాబట్టి ఇది పోవాలి, ఎన్డీఏ రావాలి. ఓకే, రైట్. మీరు చెప్పింది బాగానే ఉందన్న. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి లాస్ట్ టైం ఏంటంటే జనసేనతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగిందో ఆయనకి ఏంటంటే 2 సార్లు కూడా ఆయనకు ఓటమి చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన కూటమిలో ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కార్యకర్తలు కానీ ఆ కార్యకర్తలు కానీ అంగీకరిస్తున్నారా కలిసి రావడానికి? ఖచ్చితంగా అంగీకరిస్తున్నారండి. అంతేకాదు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లకి ఇప్పుడు ఎలక్షన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. జనసేన కూడా గట్టిగా పుంజుకుంది. నేను 23వ వార్డు జనసేన ఇన్ఛార్జిని. నేను గుండెల మీద చేసుకుని చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒక్క స్థానం అయినా సరే రెబల్టీగా 1,00,000 ఓట్లతో ఖచ్చితంగా గెలుస్తారు. అలాగే జనసేన పార్టీ మంచిగా పనులు కానీ ఎలాంటి పదవులు లేకపోయినా తన పని చేసుకుంటూ అటు ప్రజలకు కానీ రైతులకు కానీ అండగా నిలబడ్డారు. జనసేన కూడా ఈ తాప గట్టిగా పుంజుకుంటుంది. ఈ తాప ఎలక్షన్కి కూడా 100కి మ్యాక్సిమం 90% కూడా ఎలక్షన్లో గట్టిగా నిలబడి తన సత్తా చూపించబోతుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో సత్తెనపల్లి అనేది డెవలప్ అవ్వలేదని చెప్పాను అనుకో. లేదండి, ఈ 5 ఏళ్ళలో కనీసం సత్తెనపల్లి డెవలప్ అవ్వలేదు, రోడ్లు అవ్వలేదు, కాలువలు అవ్వలేదు. రాంబాబు గారు వచ్చేసరికి ఇక్కడ చేసింది ఏంటంటే సంక్రాంతి పండుగ వస్తే చిందులు వేయటం, సుకన్య గారితో మాట్లాడటం, ఎంతవరకు చేస్తారు ఏందని ఈ తప్ప ఏదన్నా పబ్లిక్ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఆయన చేయాల్సిన వర్కుల గురించి మాట్లాడితే, పోలవరం గురించి మాట్లాడితే ఆ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనే సబ్జెక్టు తప్ప ఆయన నోట్లోంచి ఇంకొకటి రాదండి. ఇంకా లేదు అంటే సంబరాలకు వచ్చి మాత్రం ఎగరటం, డ్యాన్సులు వేయటం ఇదైతే బాగా నేర్చుకున్నారండి. నియోజకవర్గంలో మంచిగా చేశారండి, అది ఫేమస్ అండి ఆయన. అంటే ఇప్పుడు ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ సత్తెనపల్లి నుంచి ఆయన ఉన్నారు కాబట్టి కనీసం ఏ వసతులు కానీ ఏవి కూడా మీకు తీర్చలేదని చెప్పాను. లేదండి, అతను పచ్చిగా చెప్పాలంటే అతను కాపు వర్గానికి కూడా అతను ఏం చేయలేకపోయాడు అండి. పచ్చిగా అతను కాపు వర్గానికి కూడా అతను ఏం చేయలేకపోయి ఇవాళ రోజు కాపు వర్గం కూడా కన్నా లక్ష్మీనారాయణ గారితో పూర్తిగా ఉన్నారు. అతనికి ఎంతసేపటికి అతని స్వార్థమే తప్ప పచ్చిగా చెప్పాలంటే నిన్న కాక మొన్న వాళ్ళ అల్లుడు గారు కూడా చెప్పారు శవాల మీద పేలాలు ఎదుర్కొనే రకమని. ఆయన సబ్జెక్ట్ మొత్తం అలాగే ఉంది తప్ప నియోజకవర్గంలో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంది, అసలు మనం ఏ వాగ్దానాలు చేసి అది ఎలా నిలబెట్టుకోవాలని అది ఆయనకి చేత కదండి. అందువల్ల ఈ తప్ప పూర్తి మైనస్. వైఎస్ఆర్ పార్టీలు ఎవరైతే ఆయనకి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రజెంట్ ఆయనకి 0%. అయితే రాష్ట్రం డెవలప్ అవ్వాలనుకుంటే చివరిగా మీరు ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని చెప్పని అనుకుంటున్నాను. రాష్ట్రం కనుక డెవలప్ అవ్వాలి, ప్రతిదీ మనిషికి ఉన్న పథకాలు రావాలి, ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ రావాల్సిందేనండి. కూటమి రావాల్సిందే. కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎవరు ఏ స్థానాల్లో నిలబడ్డారో వాళ్ళందరినీ గెలిపించుకుంటే ఖచ్చితంగా నవాంధ్రప్రదేశ్గా మనం తీర్చిదిద్దగలుగుతాం. ఖచ్చితంగా మన పనులు మనకు అవుతాయి. అందరికీ పథకాలని ఆ పథకాలు ఖచ్చితంగా అవుతుందని నేను ఆశిస్తున్నాను. నా పేరు కరీముల్లా అండి. సార్, ఎలా ఉంది సార్ పరిస్థితి, ఏ విధంగా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఎన్నికలు అనేవి నడుస్తున్నాయి, మీ నియోజకవర్గం ఏ విధంగా ఉంది? మా నియోజకవర్గం అసలు అభివృద్ధి అనేది లేదండి. అభివృద్ధి 0. వచ్చేటప్పుడు నర్సాపేట రోడ్లో మీరు చూసే ఉంటారు గుంతలు, ఏదన్నా కానీ అభివృద్ధి 0 అండి. మా రాష్ట్రం మన నియోజకవర్గం మాత్రం అభివృద్ధి 0. ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేదు, మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఏం చేయలేకపోయారు సార్ సత్తెనపల్లి నియోజకవర్గానికి అంబటి రాంబాబు గారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడ చూసినా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడాలన్నా కానీ వాళ్ళ తరపు నుంచి ఏమైనా చెప్పాలన్నా కానీ అంబటి రాంబాబు గారు ముందుగా టీవీలోకి వచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా కనిపిస్తారని చెప్పని అంటారు. మరి మీ నియోజకవర్గాన్ని ఏం చేయలేదని ఎందుకు అంటున్నారు? ఏం చేశాడు సార్ చూపిమనండి. ఆయన వచ్చి ఫలానా చేశానని, ఫలానా చేశాను, ఫలానా పని చేశానని ఆయన వచ్చి నిరూపించమనండి. మెయిన్గా అసలు మాకు వచ్చే పథకాలు అయితే తుంగలో దొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. దులన్ పథకం, మైనార్టీలకి దులన్ పథకం 50,000 రూపాయలు ఇంటికి తెచ్చి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు హయాంలో. ఈ టైంలో 1,00,000 రూపాయలు పెట్టారు. 1,00,000 రూపాయలు పెట్టారు. దానికి 2 పెళ్ళిళ్ళు, 2 చదువుకొని ఉండాలని జియో పెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు ఎన్నైనా ఎంతమందికి ఇచ్చారు? 1,00,000 రూపాయల కాడికి ఆ పథకం కింద. ఆ పథకం పోయింది. రంజాన్ తోఫా పోయింది. రంజాన్ తోఫా 5 సంవత్సరాలు 5 సంచులు తెచ్చుకున్నారుగా. చంద్రనంద కానుక, రంజాన్ తోఫా, క్రిస్టమస్ అవి మొత్తం పోయినాయి కదా సార్. ఇప్పుడు అసలు మైనార్టీలకు చేసిందేముంది సార్? ఏం లేదు. ఇప్పుడు రాష్ట్రం అనేది డెవలప్ అవ్వాలని చెప్పాలనుకుంటే పైన ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? రాష్ట్రం
పథకాలు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి చేయాలి అంటే ఆ శక్తి, మేధావి ఉన్న శక్తి చంద్రబాబు నాయుడు గారే సార్. పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి అంటే చంద్రబాబు నాయుడే. అట్లాగే మన హైదరాబాద్లో కొంతకాలం కింద చూసుకుంటే లోలో ఉన్న దాన్ని 75% లాభం చూపించి హైటెక్ సిటీ కట్టి డెవలప్మెంట్ చేసే ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, ఆయన డెవలప్మెంట్ చేసేలో కెపాసిటీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది.